బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ నెల 28న శాసనసభలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజులు నిర్వహించే అవకాశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ నెల 28న శాసనసభలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజులు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 26వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు ఇందులో 27వ తేదీన హాలిడే ఇస్తారు. 28వ తేదీన ఒకవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. మొత్తానికి ఈసారి బడ్జెట్ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బిఐసిలో ఆ రోజు నిర్వహించేటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలి, ఎలాంటి ఎజెండా తీసుకోవాలనేది కూడా ఆ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు కాస్త వాడి వేడిగా జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మంచి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి బడ్జెట్ సమావేశాలని భర్త సమాచారం నిర్వహించి రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతోటి సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన చర్చించిన తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ లో ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ తలములుగలయ్యాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు మాత్రం 10 నుంచి 15 రోజులు నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది.